ఒక మాట ఈ విధంగా రాయబడింది. 89వ కీర్తన 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు అని మాట్లాడేశాడు. దేవుడు మనుషులకి 2 ప్రశ్నలు వేశాడు. ఏంటి ఆ ప్రశ్నలు? చదివారా మీరు? నేను చదివేటప్పుడు 2 ప్రశ్నలు వేశాడు. ఒకటి, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అన్నాడు. రెండోది ఏమన్నాడంటే, పాతాళ వశం కాకుండా తను తాను తప్పించుకోగలవాడు ఎవడన్నాడు అన్నాడు. 2 ప్రశ్నలు వేశాడు అనమాట. మరణం చూడక బ్రతుకు నరుడెవడంటే దాని అర్థం ఏంటి? చావకోకుండా బ్రతికుండటం సాధ్యం కాదు, అంతే కదా? బాగా చెప్పారు. రెండోది, పాతాళ వశం కాకుండా తను తాను తప్పించుకోనగలవాడు ఎవడు అని ప్రశ్నించాడు. అంటే ఏంటి దాని అర్థం? ఉండటం సాధ్యం కాదని అర్థం. అంటే ప్రతి మనిషి చావటం ఖాయం, ఎంత ఖాయమో పాతాళం పోవటం కూడా అంతే ఖాయం అని చెప్పేసింది గ్రంథం. పాతాళంలో ఏముంది? పాతాళంలో ఏముంది? పాతాళంలో ఎవరు వెళ్తారు? మనం ఇప్పుడు అది ఆలోచన చేస్తాం. పాతాళం అంటే చచ్చిపోయినా ప్రతి ఒక్కరు చస్తాడని చెప్పేసింది గ్రంథం. ఎవరైనా సరే చావు ఎవరెవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? పెద్ద వయసు ఉన్న వాళ్ళకి వస్తుంది, పసిపిల్లలకు వస్తుంది, బాగా ధనికులకు వస్తుంది, పేదవారికి వస్తుంది, పురుషులకు వస్తుంది, స్త్రీలకు వస్తుంది, మంచి పేరున్న వాడికి వస్తుంది, పేరు లేని వాడికి వస్తుంది. నరుడుగా తల్లి గర్భం నుంచి పుట్టిన ప్రతి ఒక్కడికి వస్తుంది చావు. కాబట్టి మరణం చూడకుండా బ్రతకటం సాధ్యం కాదు అన్నాడు. రెండో సంగతి ఏమన్నాడంటే, చచ్చిపోయిన వాడు పాతాళ వశం కాకోకుండా తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు అన్నాడు. అంటే చనిపోయిన ప్రతి ఒక్కడు ఎవరైనా సరే, మేధావైనా సామాన్యుడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, పెద్దవాడైనా చిన్నవాడైనా, ఎవరైనా ఏం చేస్తాడంటే ఎక్కడికి వెళ్తాడు? పాతాళం యుద్ధకి వెళ్తాడు అని అన్నాడు. పాతాళం యుద్ధకి వెళ్ళటానికి ఏం జరుగుతుందనంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం జాగ్రత్తగా మీరు వినాలి. నేను ఎక్కువసేపు విసికించను. 5వ అధ్యాయం 13వ వచనం నుంచి మాట రాయబడి ఉన్నాయి. కావున నా ప్రజలు జ్ఞానము లేకే చెరపట్టబడి ఉన్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులవుతారు. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది, వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించేవారును పడిపోదురు అన్నాడు. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుకుని ఉందంట. దీంట్లో ఎవరు పడతారు? పాతాళంలో ఎవరు పడతారంటే, అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, ఘనులు సామాన్యులు, ఘోష చేయవారు హర్షించేవారు పడిపోతారు. ఈ పాతాళానికి గొప్ప ఆశ ఉందంట. ఆశతో నోరు తెరుచుకుని ఉందంట. దీనికి ఉన్న ఆశ ఏంటంటే, ఎవడైనా జ్వరాన్ని పడి మంచం మీద పడి ఉన్నాడు అనుకో, ఈడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసేది పాతాళం. అర్థమవుతుందా? దానికి ఉన్నటువంటి స్వభావం అది, పాతాళం యొక్క స్వభావం అది. ఏదైనా జబ్బును పడితే వీడెప్పుడు వస్తాడా నా దగ్గరికి, నేను మింగేసేయాలి అని ఎదురు చూసే స్వభావం కలిగింది పాతాళం. ఎందుకంటే మరణం చూడక బ్రతకటం ఎవరి వల్ల కాదు కాబట్టి, ఏదో ఒక రోజున వీడు వస్తాడు నా దగ్గర కానీ ఆశ పెట్టుకుని ఎదురు చూస్తుందంట. ఇప్పుడు పడేవాళ్ళు ఎవరెవరు పడతారంటవా పాతాళం దగ్గరికి? చనిపోయిన ప్రతి ఒక్కడు వెళ్ళాలి, అంతే కదా? గ్రంథం చెప్పిన లెక్క ప్రకారం చనిపోయిన ప్రతి ఒక్కడు వెళ్ళటం ఖాయం. దాన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కాదని చెప్పేసింది గ్రంథం. కాబట్టి గనులు సామాన్యులు ఎవరైనా సరే దాని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేసి నోరు తెలుసుకుని దాంట్లో చనిపోవటం అలసి వెళ్ళిపోయి దాంట్లో పడతారు. ఎవరెవరు పడతారంట? ఘనులు సామాన్యులు. ఇంకా గ్రంథం ఏం చెప్పిందంటే, ఏబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో,
యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. ఎవరు పడతారు పాతాళంలో? యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చూడండి. 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోనట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును అన్నాడు. అంతే. పాతాళంలో ఎవరు పడతారు? పాపం చేసేవారు పాతాళం వారిని పట్టుకుంటుందంట. ఆశ కలిగి ఉంది కదా. గోడ మీద చిన్న చిన్న కీటకాలుంటే బల్లి ఎలా లాగేసుకుంటో తెలుసా? చూసారు ఎప్పుడన్నా? దానికి దీనికి ఇంత దూరం ఉంటుంది, కానీ బల్లి లాగేసుకుంటుంది. కరెంటు తీగను పట్టుకోవాల్సిన పని లేదు, దాన్ని హద్దుల్లోకి అట్ట తీసుకెళ్తే చేయని లాగేసుకుంటుంది. అది ఎలాగో పాతాళము చనిపోయిన వెంటనే లాగేసుకుంటుంది అనమాట. ఎవరు లాగుంటుంది? గనులు సామాన్యులు లాగేసుకుంటుంది. ఇక్కడ గ్రంథం చెప్పినట్టుగా పాపం చేసి ప్రతి ఒక్కరిని లాగేసుకుంటుంది. అలాగే కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ వచనం చూడండి. 9వ కీర్తన 17వ వచనం. కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ వచనంలో దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు అన్నాడు. దుష్టులు ఇంకెవరట? దుష్టులు దేవుని మర్చువారు. వీరు ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాళ వాళ్ళని లాగేసుకుంటది అని చెప్పేసి. ఎవరెవరు వెళ్తారు పాతాళానికి? ఎవరెవరు మింగుతుంది పాతాళం అనే విషయాన్ని గ్రంథం తెలియజేసింది. 31వ కీర్తన 17వ వచనం. 31వ కీర్తన 17వ వచనం. 17వ వచనంలో యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందు నీకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళ మందు వారు మౌనయుందురుగాక. ఎవరు? భక్తిహీనులు. పాతాళం లాగేసుకుంటుంది వాళ్ళని. ఎవరెవరు చెప్పిన గ్రంథం? భక్తిహీనులు లాగేసుకుంటది, ఇంకా పాపుల్ని లాగేసుకుంటది, దేవుని మర్చిపోయే వారిని లాగేసుకుంటది, ధనులు సామాన్లు ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని లాగేసుకుంటది. ఇది దీని స్వభావం. అది మనం ఏం చేసేది లేదు. మనం ఎలాగ ఎంత ఘనులైనా ఎంత సామాన్లైనా మరణం ఎలాగ మన జీవితాల్లో తొంగి చూస్తుందో అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరు పాతాళం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ప్రత్యేకించి ఉంటుంది. ఇంతకు పాతాళంలో ఏముంది మనం ఆలోచన చేయాల్సింది. ఇప్పుడు పాతాళంలో ఏముంది? లోకసువార్త 16వ అధ్యాయం. లోకసువార్త 16వ అధ్యాయం. మనకి ఇక్కడ కథ తెలుసు. మనకి ధనవంతుడు లాజరు కథ. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు చూపులకి ఈ దేహం కంపు కొడతా ఉంది. కుక్కలు తన కురుపులు అవుతున్నాయి. ఒక ఆయన ధనవంతుడు ఉన్నాడు, భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. ఆయన బల్ల మీద నుండి పడే మొక్కలు దొరికితే చాలు, ఆహారం మొక్కలు తిని బతుకుతాం అని ఆశ కలిగి ఉన్నాడు. ఇద్దరు దరిద్రుడు, ఆయనేమో ధనవంతుడు, తన ఉన్న స్థితిని అనుభవిస్తున్నాడు. నేను ముందుగా మీకు తెలియజేసినట్టుగా ధనవంతుడైనా పేదవాడైనా మరణం చూడకుండా బ్రతకటం సాధ్యమే భూమి మీద. కాబట్టి వాడు చనిపోయాడు, వీడు చనిపోయాడు, ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే గ్రంథంలో ఇలాగ రాయబడింది. 16వ అధ్యాయం 20వ వచనం. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఎంట వాగిడి పడి ఉండి అతను బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరేది. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని కొనుకోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి. ఇద్దరు చనిపోయారు. అయితే ఏం జరిగిందంటే లాజరు చనిపోతే జాగ్రత్తగానండి, ముందుగా గ్రంథం చెప్పినట్టుగా పాతాళం తప్పించుకోవటం ఎవరి వల్ల కాదండి గ్రంథం. అంటే గనులైన సామాన్లైన పాతాళం మింగేసిద్ది. ఇప్పుడు లాజరు చనిపోయాడు, భక్తి కలిగిన లాజరు చనిపోయాడు. చనిపోతే ఈయన ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు
ఎక్కడికి వెళ్ళాలా? భక్తి కలిగిన వాడు కదా, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? భక్తి గల్లవాడైనా భక్తిహీనుడైనా ఎవరైనా గనుడైనా సామాన్యుడైనా చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? పాతాళం ద్వారం దగ్గరికి వెళ్ళాలి. అది నోరు తెలుసుకుని ఉంది కదా, అక్కడికి వెళ్ళి నెల లోపల పడాలి. అది లాగేసుకుంటది కదా. లాజరు అలా పోయి పాతాళంలో పడుకోకుండా, అది లాక్కోకుండా దేవదూతలు వచ్చేసి ఆయన్ని లాజరుని తీసుకెళ్లి అబ్రహామును కూర్చోబెట్టారు. ఒకవేళ దేవదూతలు వచ్చి లాజరుని తీసుకెళ్ళకపోతే పాతాళం ధనికుడము అంటే ధనుడైన సామాన్యుడైనా భక్తి గలవాడైనా భక్తిహీనుడైనా ప్రతి ఒక్కరిని మింగే అవకాశం ఉన్న కారణాన ఏం జరుగుతుందనంటే, ఈ దేవదత్తులు భక్తి కలిగిన లాజరుని తీసుకెళ్ళాము అబ్రహామును కూర్చోబెట్టాడు. భూమి మీద ధనాన్ని అనుభవించేటువంటి ఈ యొక్క ధనవంతుడు నేరుగా పాతాళంలో పడ్డాడు. లాగేసుకొని మింగేసింది. ఎందుకంటే దానికి ఆశ కలిగి ఉంది కదా, గొప్ప ఆశ పెట్టుకున్నాడు. తమ్ముడు ఎవడు మంచాన్ని బయట జ్వరంలో ఉన్నాడో వాడు వస్తే బాగుండని ఎదురు చూసే పరిస్థితిలో ఉంటుంది అన్నమాట పాతాళం. ఏముంది బాగా పాతాళంలో ఏముంది? పాతాళం గురించి నీకేమని తెలుసా? ఏమా పాతాళంలో ఏముంది? అబ్బా బాగా చెప్పావు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇది చూద్దాం మళ్ళీ. 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని చెప్పేసి కేకలవేసి. ఒకటి, ఈ యొక్క ధనవంతుడు ఏం చేస్తాడంటే పాతాళంలో ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా పాతాళంలో బాధపడుతున్నాడు అన్నాడు. ఒకటి. రెండోది, అక్కడ ఏమంటున్నాడంటే, నా యందు కనికరపడి తన వేలుకొన నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పెట్టబడుచున్నాను అన్నాడు. 1, 2 అగ్నిజ్వాలలు ఉన్నాయి. 3 యాతన ఉంది. యాతన మీరన్నట్టుగా పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావని స్థితి వాస్తవానికి పాతాళంలో ఉంది. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాములో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? వాస్తవానికి దేవదూతలు భక్తి గలవాడు పాతాళంలో పడాల్సిన పరిస్థితుల్లో లాగేసుకుంటుంది అది. అప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారు. ఆ దేవదూతలకు కానీ దేవుడు పర్మిషన్ అయిపోతే లాజరు కూడా లోపలికి వెళ్ళిపోవటమే. కానీ పాత నిబంధన కాలంలో భక్తి కలిగిన వారికి దేవుడిచ్చినటువంటి మహత్తరమైన భాగ్యం ఇది అనమాట. భక్తి కలిగిన వారికి, భక్తిహీనులైనటువంటి వారందరూ వాస్తవానికి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం పాతాళం తప్పించుకోవడానికి ఏంటి మార్గం? ఏమన్నా ఉందా? పాతాళం తప్పించుకోవడానికి ఏమన్నా మార్గం ఉందా? అమ్మా, మరణం తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. పాతాళం తప్పించుకోవటం ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల కాదు. అయితే ఏం జరిగిందంటే, ప్రభువైన యేసు తన శిలువ మరణంలో తన పవిత్రమైన రక్తాన్ని ధారపోసి ఏం చేశాడు తెలుసా? మాట్లాడేశాడు నీట్గా. చనిపోయాడు. సంవత్సరం శిలువ మరణంలో తన పవిత్రమైన రక్తం ధారపోసి చనిపోయాడు. నెక్స్ట్ చనిపోయిన వాడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాలి? పాతాళంకి వెళ్ళాలి. యేసుప్రభు చనిపోయాడు కదా, నరుడే కదా, ఆయన కూడా నరుడిగా చనిపోయాడు కదా. చనిపోయిన యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయిన వెంటనే తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నాడు కదా. నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్న తర్వాత ఆయన దేహాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పేశాడు. ఎక్కడ? పక్కన దొంగని. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈ మధ్యలో ప్రభువుని యేసుని సమాధిలో పెట్టారు దేహాన్ని. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళింది అంటే వాస్తవానికి పాతాళం దగ్గరికి వెళ్ళింది.
యేసు ప్రభు ముందుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేరుగా పాతాళం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకని? ప్రతి మనిషి మరణం చెందిన ప్రతి మనిషి పాతాళ వశం కావటం అనేది ధర్మం, గ్రంథం చెప్పినట్టుగా. ఈ యొక్క ప్రభుని యేసు ఆత్మ మొట్టమొదటిగా పాతాళం దగ్గరికి వెళ్ళిపోయింది. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 31వ వచనంలో 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు మాట్లాడుతున్నాడు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలియజేసేసాడు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారని? పాతాళం దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే పాతాళంలో విడవబడాల, అది పట్టుకోవాలి, ఆయన దృష్టి ఆగిపోయింది. ఎందుకంటే అది అపరిమితంగా నోరు తెరుచుకుని ఉందన్నమాట. అచ్చంపేట నుంచి వచ్చే మార్గంలో ఒక కొండ శిలువ నోరు తీసుకుని కూర్చుంది. అక్కడ చుట్ట వేసుకుని కూర్చుంది. దారిని నువ్వు పోతున్నావు, చూసావు, ఏం చేస్తావంటావు? తప్పించుకుంటావు. ఏం చేస్తావు? నువ్వు తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తావు. రెండోది ఏం చేస్తావంటే, నీ తర్వాత ఎవరైనా వస్తున్నారో వాళ్ళు కూడా దీన్ని తప్పించుకునేటట్టుగా ముందుగానే జాగ్రత్త పడి వారికి హెచ్చరిక చేస్తావు. ఆ టైపులో ఏం చేశాడనంటే, పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకుని జీవితం గడిపే ఆశ కలిగి ఉన్నటువంటి పాతాళం ఎదుటికి క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ నేరుగా పాతాళం దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఏం చేశాడనంటే, నువ్వా నోరు తెరుచుకుని అపరిమితంగా ఎవరైనా చనిపోతే వాడు నా దగ్గరకు వస్తాడని ఎదురు చూస్తున్నావేమో, గుర్తుపెట్టుకో, జాగ్రత్త, నా వెనక కొంతమంది వస్తున్నారు, నేను లోపల పడను, నువ్వు నన్ను మింగటానికి ఛాన్స్ లేదు. రెండోది, నా తర్వాత కొంతమంది వస్తారు, వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు నోరు మూసుకుని కూర్చోవలసిందే. నువ్వు నోరు తెరుచుకుని అపరిమితంగా ఆశ కలిగి ఉండటానికి నీకు అధికారం లేదు ఇక అని చెప్పేసి ఏం చేశాడంటే, నేరుగా పాతాళం ద్వారం దగ్గరికి వెళ్ళిన యేసు ప్రభు దాని నోటికి తాళం వేసేసాడు. అర్థమైందా? చచ్చిపోయిన వాడు చనిపోతే గనుడైన సామాన్యుడైన ఎవరైనా వారు ప్రత్యేకించి భక్తిహీనులు, పాపుల్ని, అలాగే దేవుని మనుషు వారిని, ఇంకా రకరకాలైనటువంటి మనుషులను మాత్రం అది గుర్తిరిగిద్ది, అది వారిని మింగిద్ది అని చెప్పేసి గ్రంథంలో. మరి క్రీస్తు ప్రభు ఎందుకు మింగలేదు? అది ఎందుకు ఆయన లోపల పడలేదు? కారణం ఏంటంటే, దాని దగ్గరికి వెళ్ళి అన్నాడు అనమాట, నువ్వు ఇకపై నోరు తెరవటానికి అవకాశం లేదు, నీ యొక్క నోటి తలుపులు మూసుకోవాల్సిందే అన్నాడు అనమాట. దాన్ని తాళం వేసేసాడు ప్రభునేసి. తాళం వేసి, నేను కాదు కదా, నా తర్వాత వచ్చేవాళ్ళు, నా వాళ్ళు ఉన్నారు వెనక, నా వాళ్ళు వస్తారు, చనిపోయి నా తర్వాత వచ్చినట్టుగా వస్తారు, నేను వచ్చినట్టుగా. వచ్చిన తర్వాత వారి జోలి పోయేవంటే నువ్వు ఊరుకోను అని చెప్పేసి దాని నోటికి తాళం వేసేసాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆ కొండ శిలువ ఆ రోడ్లో ఉంది కదా, దాని దగ్గర పోయి మూతి కుట్లేసి, నన్ను కాదు నా తర్వాత వచ్చే వాళ్ళు కూడా మింగకూడదని నువ్వు ఎట్లా చెప్పావో అట్టగా యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, నేను చెప్పాడనమాట, నువ్వు అపరిమితంగా నోరు చేసుకుని ఉన్నావు కదా, నీ నోటికి తలుపులు మూతలు పడాలి, నీ నోటి మూతపడాలి అని ఏం చేశాడు? రెండింటి మూతి మూసేసి తాళం వేసేసాడు. 18వ వచనం. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళం లోకము తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మాట్లాడేశాడు అనమాట. ఏముంది అంటే, ఇప్పుడు తాళాలు దేనికి సంబంధించిన తాళాలు ఉన్నాయి యేసుప్రభు దగ్గర? మరణం, పాతాళం యొక్క తాళాలు ఉన్నాయంట. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? నా చేతిలో ఉన్నాయి అన్నాడు అనమాట.
అంటే పాతాళానికి సంబంధించి మరణానికి సంబంధించినటువంటి అధికారాన్ని ప్రభువుని యేసుక్రీస్తు వారు సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఏం తెలియజేస్తున్నాడు తెలుసా? నా వాళ్ళు ఎవరో నీకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. నేను నన్ను మింగటం నీకు సాధ్యం కానప్పుడు నా వాళ్ళు వెనకొచ్చేవాళ్ళు వాళ్ళని కూడా నువ్వు మింగటం సాధ్యం కాదు. కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఆజ్ఞాపిస్తున్నానని చెప్పేసి ఆ పాతాళం మీద ఉన్నటువంటి అధికారాన్ని యేసుప్రభు వారు చేర్చుకున్నాడు. వాస్తవానికి యేసుప్రభు వారు సజీవంగా ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? పాతాళాన్ని తప్పించుకోగలిగే ఒక అద్భుతమైనటువంటి అధికారం తన రక్తంలో విమోచించబడిన జనానికి మాత్రం దక్కేటట్టు చేసేసాడు. పాతాళం నుండి తప్పించుకోగలిగేవాడు ఎవరున్నాడు అని చెప్పేశాడు. ముందుగా దేవుడు యేసుప్రభు అన్నాడు, పాతాళం తప్పించుకునే జనం నా జనమై ఉంటారు, నా రక్తంలో విమోచించబడిన జనమై ఉంటారు అని చెప్పేసి పేతురుతో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 16 మత్తయి సువార్త 16 మరియు నీవు పేతురువు, జాతిగానమ్మా, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని దాని ఎదుట నిలవనేరవు అన్నాడు. నేను నీతో చెప్పుచున్నా. అమ్మా, పాతాళం యొక్క ద్వారములు దాని ఎదుట నిలబడవు అన్నాడు. ఇదేని ఎదుట నిలబడవు? ద్వారాలు తెలుసుకున్నాయి. కానీ ఏమన్నాడంటే యేసుప్రభు వారు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ ఒక ద్వారములు దాని ఎదుట నిలబడలేవు అన్నాడు. అంటే సంఘం ఎదుట ఏం జరుగుతుందో ప్రత్యేకించి పాతాళపు ద్వారాలు ఉంటే అవి దాని ఎదుట సంఘం ఎదుట గడగడలు ఆడిపోతుంది అనమాట. కొండశలో నిన్ను చూస్తే ఉడికినట్టుగా ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలను నిలబడినప్పుడు దాని నుండి తప్పించుకునేటువంటి అవకాశం క్రీస్తు ప్రభు వారు తన యొక్క రక్తంలో విమోచించబడిన జనానికి ఇచ్చేసాడు ప్రత్యేకంగా. అర్థమైందన్నమాట మీకు? క్రీస్తు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో, అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు అంటాడు అక్కడ ప్రత్యేకించి పుట్టినట్లు ప్రభు అని రాశాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘముల కాయుటకు అంటాడు. ప్రభు వారు ఏం చేశాడు తెలుసా? తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కట్టుకున్నాడు. ఈ సంఘం ఎదుట ఇదిగో నాయన మన కొంతమంది వస్తారు, నేను నా తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, నా రక్తంలో విమోచించబడిన జనం, నా పెళ్లి భార్య, నేను వరుణ్ణి, నా పెళ్లి భార్య వస్తుంది. దాని ఎదుట నువ్వు పాతాళంలో ఒక ద్వారాలు నిలబడలేని స్థితి కలిగింది. ఇప్పుడు పాతాళ ద్వారాలు వాస్తవానికి నువ్వు చనిపోయావనుకో, క్రీస్తులో ప్రభువు సంఘంలో జీవితం గడిపే మనం, క్రీస్తు ప్రభు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘంగా, తన యొక్క పెళ్లి భారీగా, తన యొక్క సంబంధాలుగా జీవితం గడుపుతూ చనిపోతే నువ్వు వెళితే ఏం చేస్తుందో తెలుసా? పాతాళం నోరు మూసుకుంటుంది అని చెప్పేశాడు. పాతాళం నోరు మూసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నా మాట మీకు అర్థమైందా? 2 దారులు ఉన్నాయి కదా, ఒకటి పాతాళానికి దారి, ఒకటి పరదేశికి దారి. ధనవంతుడు పోయిన దారి ఒకటి ఉంది, దేవదూతలు ఎత్తుకెళ్ళిపోయి అబ్రహాం రూమును కూర్చోబెట్టినటువంటి దారి ఒకటి ఉంది, ఇంకో దారి. కాబట్టి ఈ దారి మోయబడింది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి వెళ్ళేటువంటి మార్గం ఉందన్నమాట. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే భూమి మీద పరిశుద్ధమైన జీవితం జీవించి, పాపరహితమైన జీవితం జీవించి, తన పవిత్రమైన రక్తాన్ని తన పెళ్లి భార్య కొరకు సమర్పించేశాడు. అందుకు పేతురుతో అంటాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాడు, అది నా రక్తం చేత కట్టుకున్న సంఘం, నా రక్తం చేత కట్టుకున్నటువంటి కేవలం సంఘం. అది సంఘం క్రీస్తు ప్రభు అది ఏ మనిషిది కాదు. సంఘము క్రీస్తు ప్రభు రక్తములో విమోచించబడ్డవారు. సంఘం అంటే ప్రజలు కదా, అంతేనా? డాక్టర్ సంఘాలు ఉన్నాయి, డాక్టర్ సంఘాల్లో ప్రజలు ఉంటారా? ఇంకేమైనా ఉంటుందా? ప్రజలే ఉంటారు. అలాగే సంఘం అంటే గ్రంథం చెప్పిన సమాచారం ఇలాగుంటది. కొరింథీయులకు మొదటి పత్రిక
1వ అధ్యాయం 2వ వచనంలో సంఘం ప్రభు తన స్వర్గం ఇచ్చి సంపాదించుకున్నది. ఆయనకి సొంతం కానీ ఏ సేవకుడికి సొంతం కాదు, అలాగే ఏ వ్యక్తికి సొంతం కాదు, ఏ పేరుకి సొంతం కాదు. ఒకవేళ ఏ పేరు పెడితే పేరు పెట్టుకోవటానికి ప్రత్యేకంగా మరియాకి పుట్టినటువంటి యేసు ప్రభు వారికి మరియ సొంతంగా పేరు పెట్టుకోవచ్చు. యోసేపు సొంతంగా తన కుమారుడికి పేరు పెట్టుకోవచ్చు. కానీ యేసు అనే పేరు ప్రత్యేకంగా ప్రవచనం ప్రకారంగా ఆధారమైనటువంటి పేరు. అది నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరు పడితే పేరు పెట్టుకునే పరిస్థితి ఉండదు. మరి సొంతంగా పెట్టుకోవటం కాదు యేసు ప్రభు వారికి. అలాగే యోసేపు సొంతంగా యేసు ప్రభు వారి పేరు పెట్టదు, ప్రత్యేకంగా దేవుడు శాసించిన పేరు అది. కాబట్టి యోసేపుతో మాట్లాడుతున్నాడు, కన్యక గర్భవతి కుమారుడును ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పేసి. తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించడు, తన ప్రజలు వారి పాపం నుండి రక్షించేది క్రీస్తు ప్రభు తన స్వరక్తం నుంచి సంపాదించుకున్న తన సంఘం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులున్న దేవుని సంగమునకు మాట్లాడుతున్నాడు. కొరింథీయులో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. అంటే మాట్లాడాడో తెలుసా? సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పిలువబడిన జనాన్ని ఈ సంఘం అంది. నా మాట మీకు అర్థమవుతుందా? దాన్ని ఇంగ్లీష్ లో చర్చ్ అంటది, గ్రీకులో ఎక్లీసియా అని అంటది. కాబట్టి బిల్డింగ్ చూపించి అదిగోండి మా చర్చి అంటుంటారు. బిల్డింగ్ చర్చి కాదు, బిల్డింగ్ చర్చి కాదు. చర్చి అంటే సంఘము. ఆ సంఘము పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన జనాన్ని సంఘం అంది. క్రీస్తు ప్రభు ఏమంటాడంటే, నా రక్తం ఇచ్చి నేను సంపాదించుకున్న సంఘం అది నాది అంటాడు ప్రత్యేకించి. నువ్వైనా నేనైనా ఇంకెంత ఎంతటో అయినా పరిశుద్ధపరచబడాలంటే ప్రభు వారు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో ప్రవేశించే పరిస్థితి. ప్రభు తన రక్తం చేత మనుషులు పరిశుద్ధపరచబడి ఆయన రక్తం చేత విమోచించబడిన జనంగా సంఘంలో ప్రవేశించాల్సిన వస్తుంది. ఆ సంఘం అంటే నువ్వు నేను క్రీస్తు ప్రభు వారికి సొంతం, ఇంకెవరికి సొంతం కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు అన్నాడు, నా తర్వాత నా వాళ్ళు ఉన్నారు, నా పెళ్లి భార్య ఉంది, నేను ముఖ్యమైన మూలరాయి అయితే సజీవమైన రాళ్ళు ఉన్నాయి వెనక, నేను వరుణైతే వధువుంది వెనక, నేను ప్రత్యేకంగా నేను ప్రభు అయితే నా ప్రజలు ఉన్నారు వెనక. మాట్లాడేశాడు అనమాట. నేను శిరసై ఉంటే శరీరం ఉంది వెనక. కాబట్టి నేను వచ్చిన తర్వాత నువ్వు ఎలాగ నన్ను మింగటం నీకు సాధ్యం కాలేదో, నా తర్వాత వచ్చిన నా వాళ్ళు నీ ఎదుటకు రంగానే నువ్వు నోరు మూసుకోవాల్సిందే అన్నాడు. అందుకే పేతురుతో మాట్లాడాడు. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడనేరవు అని చెప్పేశాడు. కాబట్టి నేను చూడంగానే పాతాళం వణుకుతూ పక్కకు పోతే మరి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళం పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గం బడి అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టు లాజర్ దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరణమా తప్పించుకోవటం సాధ్యం కాదు, కానీ పాతాళం తప్పించుకోవటానికి సాధ్యం ఉంది గ్రంథంలో. నీ చేతుల్లోనే ఉంది. అది క్రీస్తు సంఘం. క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించుకున్న తన సంఘంగా. ఆ సంఘం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవితం గడపగలిగే ప్రజలు పాతాళం తప్పించుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పేశారు. కాబట్టి నిన్ను చూస్తే కొండ శిలువ గడగల్లాడి పక్కకు పోయిందనుకో, అమ్మ నన్ను చూసి పక్కకు పోయిందని ఎంత గర్వం చెప్పుకుంటామో, నువ్వు ఎప్పుడైతే చనిపోయి నీ ఆత్మ పాతాళం దగ్గరికి వెళ్తే ఆ యొక్క పాతాళం యొక్క ద్వారాలు గడగడలాడే పరిస్థితి ఉంటుంది అనమాట. తెరుచుకోవటం సాధ్యం కాదు, నోరు తెరుచుకోవటం సాధ్యం కాదు, నోరు మూసుకునే ఉంటుంది. కారణం ఏంటంటే ప్రభుని యేసు అధికారంతో దానికి తాళం వేసి వచ్చాడు. నా వాళ్ళు వచ్చారా, నువ్వు నోరు మూసుకోవాలి, నా వాళ్ళు కాకపోతే నువ్వు మింగేసేయాలి, అది నీకు ఇచ్చేసిన అధికారం అని ప్రభుని యేసు తన పాతాళం మీద అధికారం చేతబట్టుకున్నాడు. కాబట్టి ఈనాడు క్రీస్తు ప్రభు సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక ఉన్నతమైన ఔన్నత్యం ఏంటంటే, నువ్వు పాతాళం తప్పించుకోవాలని అంటే క్రీస్తు ప్రభు సంఘమే నీకు ఆధారమై ఉండాల్సిన వస్తుంటది. ఆ సంఘంలో నీవు ఒక ఉన్నతమైన స్థితిని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ స్థితి పరిశుద్ధమైన జీవితం.
పరిశుద్ధమైన జీవితం. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధమై ఉండాలని చెప్పేశాడు. కాబట్టి నాడు క్రీస్తు సంఘంలో జీవితాలు గడిపేటువంటి వారి మధ్య వాస్తవానికి పాతాళం నిలబడటం సాధ్యం కాదు. చాలా మంది చెప్పుకుంటుంటారు, నేను క్రీస్తు సంఘం అని చెబుతుంటారు, పరిశుద్ధమైన జీవితం జీవించరు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దానికి తెలుసు ప్రత్యేకించి నువ్వు క్రీస్తు సంబంధివా క్రీస్తు సంబంధి కాదా అనే సంగతి ఎవరికి తెలుసు? క్రీస్తు సంబంధి కాదనే సంగతి ఎవరికి తెలుసు? పాతాళానికి తెలుసు. నువ్వు నేను అంటావు, అవునండి నేను కూడా ప్రార్థన పోయానండి, నేను కూడా సంఘంలో చేరానండి, నేను కూడా భక్తిగా బతికానండి. భక్తిగా బతికావో భక్తిహీనంగా బతికావో దానికి తెలుసు ప్రత్యేకించి. మనం ఎవరూ పెద్దగా పాటుపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి భూమి మీద దేవుని మహాకృపను బట్టి మనకు అనుగ్రహించిన దైవ జ్ఞానాన్ని బట్టి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం ఏం చేయాల్సిన అవసరం అంటే, పాతాళం తప్పించుకోవాలంటే దేవుడు మానవ జాతికి ఒకటే ఒక ప్రామాణికంగా దేవుడు ఏర్పాటు చేసింది. క్రీస్తు ప్రభు వారు తన స్వర్గం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఆ సంఘము ప్రభు వారికి మాత్రమే సొంతం. అంటే నువ్వు నేను ఎవరి సొంతం? క్రీస్తు ప్రభు వారికి మాత్రమే సొంతం. ఏమంటే మరి మిగతా వాళ్ళందరూ ఏంటి పరిస్థితి అని అంటావేమో, అది నేనేం చెప్పేది కాదు. వాస్తవానికి పాతాళమే చూసుకుంటది, ఎవరేం మాట్లాడటానికి అవకాశం ఉండదు. ప్రభు తన స్వర్గం ఇచ్చి సంపాదించింది దేనికంటే ఆ పాతాళ నుండి నన్ను తప్పించడానికే ప్రభు దానికోసం తన పవిత్రమైన రక్తాన్ని ధారపోశాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల నువ్వు విమోచించబడిన తర్వాత ఆయన నామాన్ని ధరించుకుని జీవితం గడపాల్సిన వస్తుంటది. ఆయన నామం ధరించి జీవితం గడపాలి. అంతేగాని గ్రంథంలో ఏ పేరు పడితే ఆ పేరు ఉందండి, అది పోయి ప్రార్థన పూర్వకంగా పెట్టానండి, దానిలో ఏ విధంగా పరలోకం పోతావని అంటే దేవుడు అంగీకరించేవాడు కాదు. ఎందుకంటే నువ్వు కట్టుకున్న ఇంటికి నీ పేరు పెట్టుకోకుండా పక్కనోడి పేరు పెడితే నువ్వు ఎలాగ అంగీకరించవో, ప్రభు తన స్వర్గం ఇచ్చి సంపాదించిన తన సంఘానికి ఆయన పేరు పెట్టుకోకుండా ఈ గ్రంథంలో ఏదో ఒక పేరు పెట్టి జీవితం గడుపుతున్నాను, భక్తిగా బ్రతుకుతున్నానంటే దేవుడు అంగీకరించేవాడు కానే కాదు. నీకంత నామోషిగా ఉందా ప్రభు నామాన్ని ధరించడానికి? ఆయన పేరు చెప్పుకోవటానికి నామోషిగా ఉంటుందా మనకి? నువ్వెవడో నాకు తెలియదు అన్నాడు అనుకో, మనకు నామోషిగా ఉంటుంది ఒకనొక రోజున. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా బహు జాగ్రత్తగా ఆలోచించాలి. మరణం చూడక బ్రతికే నరుడెవడో ప్రశ్నించాడు. కాబట్టి మరణము ప్రతి ఒక్కడికి, గనుడికైనా సామాన్యుడికైనా, స్త్రీకైనా పురుషుడికైనా, పెద్దవాడికైనా బాలుడికైనా, లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడికైనా లేదా పేరు లేనివాడికైనా మరణం అనేది నేరుగా మనుషుల జీవితంలో తొంగి చూసిద్ది. ఆ తర్వాత దేహాన్ని విడిచినటువంటి ఆత్మ నేరుగా పాతాళం దగ్గరికి వెళ్తే పాతాళం మింగే పరిస్థితిలో ఉంటుంది. కానీ దాన్ని తప్పించుకునేటువంటి అద్భుతమైన వెలుసుబాటు క్రీస్తు ప్రభు తన స్వర్గం ఇచ్చి సంపాదించిన తన సంఘానికి ఇచ్చేసాడు ప్రత్యేకించి. కావున బహు జాగ్రత్తగా ఆలోచించేయాలి. క్రీస్తు ప్రభు వారు తన స్వర్గం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఆయన రక్తంలోని పాపాలు కడుక్కున్నావా, లేకపోతే దైవజనుడు అయినటువంటి నా పేరు మీద నువ్వు పాపాలు కడుక్కున్నావా? ఎవరి రక్తంలోని పాపాలు కడిగేసుకున్నావు? ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. క్రీస్తు ప్రభు తన స్వర్గం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఆయనకు పెళ్లి కుమారుడైతే సంఘము పెళ్లి భార్య ఉంటుంది. క్రీస్తు ప్రభు ముఖ్యమైన మోడల్ అయితే మనమందరం సజీవమైన వాళ్ళు అంటుంది గ్రంథం. ఆయన ప్రభు అయితే మన ప్రజలమే, ఆయన శిరస్సు అయితే మన శరీరం. లింక్ అన్నమాట, లింకం తెలియజేసేసాడు. కాబట్టి నీకోసం నా కోసం ప్రభు యేసు తన స్వరక్తాన్ని చిందించేశాడు. ఆ రక్తం ఆయన సంపాదించుకున్న అద్భుతమైన భాగ్యం. భూమి మీద 33 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏదో సంపాదించుకుని తర్వాత తన తల్లికో తండ్రికో లేకపోతే తన బంధువులకో తన సంపాదన అందించి ఒక మంచి చేసి పోదామనేటువంటి ఆలోచనలో నలుగుగా ఉంటుంటారు. కానీ క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే పాపరహితమైన రక్తము ఆయన దాచుకొని దాన్ని మనుషుల కోసం చిందించేశాడు. ఎవరా మనుషులు?
ఎవరో మనుషులు? ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం కోసం అన్నాడు, అంతే సమాచారం. కాబట్టి పాతాళం తప్పించుకునే అవకాశం ఉందా? ఉందా లేదా? ఉంది. అది ఎక్కడ పెట్టాడు? దేనిలో పెట్టాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో. క్రీస్తు సంఘంలో దేవుడు ప్రత్యేకంగా భాగ్యం పెట్టాడు. సంఘం నువ్వైతే క్రీస్తు ఆయనది, సంఘం ఆయనది. ఆయన శిరస్సు, నువ్వు శరీరం. ఆయన ప్రభువు, నువ్వు ఆయన ప్రజలు. ఆయన ముఖ్యమైన మూడు రాయి, నువ్వు సజీవమైన రాయి. కాబట్టి లింక్ తెప్పించాడు అనమాట. యేసు ప్రభు వారు చనిపోయి పాతాళం దగ్గర పోతే అది ఎలాగ నోరు మూసుకుందో. నువ్వు ప్రభు కోసం జీవితం గడిపి బ్రతికితే ప్రభు కోసం బ్రతికి ఆయన ఎలాగ పరిశుద్ధులై ఉన్నాడో నువ్వు నేను అలా పరిశుద్ధమైన జీవితం జీవించి ఆయన ఎలాంటి వ్యక్తిత్వం గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి గుణ లక్షణాలను క్రీస్తులు పెంపొందించుకుని మనం ఒక్కసారి దేహంలో నుంచి బయటికి వెళ్ళిపోతే నేరుగా పాతాళం దగ్గరికి వెళ్తే పాతాళము పక్క దొరికిపోద్ది అని చెప్పేశాడు. పాతాళం పక్క దొరికితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరదేశికి వెళ్తావు. కావున ఆలోచన చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ నిర్ణయం అది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ నిర్ణయం. ఎక్కడికి వెళ్ళాలని అంటే పాతాళానికి వెళ్తావా, పరదేశికి వెళ్తావా, నీ ఎంత నువ్వు ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఆలోచన చేసుకోవాలి. ప్రభుని యేసైతే ఏ వ్యక్తి నరకానికి పోకూడదు, పరలోక పాతాళానికి పోకూడదు. ప్రతి ఒక్కరు పరదేశంలో తనతో పాటు యుగయుగాలు ఉండేటట్టుగా ఆయన రాకడ సమయంలో పాతాళంలో ఉన్న వాళ్ళు ప్రత్యేకించి నరకానికి షిఫ్ట్ అవుతారు. అలా పరదేశంలో ఉన్న వాళ్ళు పరలోకానికి షిఫ్ట్ అవుతారు. కాబట్టి నువ్వు దేనికి సిద్ధపడుతున్నావో ఆలోచన చేసుకోవాలి. మరణం ఎంత ప్రాముఖ్యమైందో మన జీవితంలో, ఎంత విలువైందో, పాతాళం తప్పించుకోవటం కూడా అంతే విలువైంది, అంతే విలువైంది. కాబట్టి ఆలోచన చేద్దాం. సమయం మనకి ఎంతో ఉంది, ఆయుష్ ఉంది, జ్ఞానం ఉంది, అద్భుతంగా దేవుని గ్రంథాన్ని పరిశీలన చేయగలిగేటువంటి వివేచన ఉంది. కాలాల సమయాల్లో దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. వాటిలో మనం ఏం చేయాల్సిన అవసరం అంటే ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు 2 ఎకరాల పొలం కొనుక్కున్న తర్వాత కొనుక్కున్నటువంటి పొలంలో రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్లు కొంతమంది పొజిషనల్ సెంటర్లో ఇవి కొడుతుంటారు. డాక్యుమెంట్ అంతా కొడుతుంటారు, లోపల పంపించాలి దాన్ని రిజిస్టర్ ఆఫీస్లోకి. డాక్యుమెంట్ కొట్టేటప్పుడు పొరపాటున కొనే నీ పేరు పడుకోకుండా నా పేరు పడింది. 2 ఎకరాలు కొనే నువ్వు కొంట డాక్యుమెంట్ రాపిస్తుంటే పేరు నీ పేరు పడుకొని నా పేరు పడింది. అంగీకరిస్తావా? ఎందుకు అంగీకరించవు? పేరు తప్పబడింది. క్రీస్తు ప్రభు పేరు పెట్టుకోకుండా నువ్వు ఏదో ఒక పేరు పెట్టుకుంటే అది ఎలా అంగీకరించగలవు? ఎవరో నీ కోసం రక్తం కాచింది, ఎవరో దేవత్వాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చింది, ఎవరో పాపరహితమైన జీవితం జీవించింది. ఆయన పేరును నువ్వు ధరించుకోకుండా, ఆయన నామాన్ని నువ్వు ధరించుకోకుండా కేవలము ఏదో ఒక పేర్లే, ఏదో గ్రంథంలో పేర్లే అని నీకు తోచిన విధంగా ప్రార్థన చేసి ఆ పేరు పెట్టేసి కార్యక్రమంలో భక్తి కార్యాలు జరిగించి నేను ఎంతో భక్తిగా జీవించాను, క్రీస్తునందు నిద్రించిన వాడు ధన్యుడని పేరు పెట్టుకున్నందు మాత్రమే పాతాళం తిరిగిపోద్దా? ఆలోచించేయాలి. ప్రభు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడవు. పేతురు గుర్తుపెట్టుకో, అది నా సంఘం నాది. నువ్వైనా నేనైనా ఎంత గొప్ప దైవజనుడైనా సంఘంలో ఎవరైనా సభ్యులైనా, జ్ఞానం కలిగిన వారైనా జ్ఞానం లేని వారైనా సంఘంలో సభ్యులైనప్పుడు వారు ప్రభువుకు మాత్రమే సొంతమై ఉంటారు. ఆయన ఎంత పరిశుద్ధుడో ఆ విధమైన పరిశుద్ధమైన జీవితం జీవించేది సంఘం. ఆయన గుణలక్షణాలు ఎలా ఉన్నాయి అలాగే గుణలక్షణాలు కలిగి భూమి మీద భక్తి జీవితం కలిగి ఉండటం వలన అట్టివారు క్రీస్తు సంబంధులై ఉంటుంటారు. అట్టివారు ఎదుట పాతాళం నోరు మూసుకుంటుంది అని చెప్పేశాడు. కాబట్టి ఆలోచించేద్దాం, దైవ నియమం తెలుసుకుందాం, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గ్రహించి పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉండటానికి తగిన ఏర్పాట్లు చేసుకుని నిత్యత్వం కోసం సిద్ధపడతాం. పాతాళం తప్పించుకోవడానికి క్రీస్తు ప్రభు ఒక ఉన్నతమైన మార్గాన్ని, ఒక ఉన్నతమైన దశను మనకు అనుగ్రహించారు. కాబట్టి దాన్ని సొంతం చేసుకొని
పాతాళం పోకుండా యేసుప్రభు వారితో యుగయుగాలు ఉండగలిగేటువంటి ఉన్నతమైన స్థితిని సంపాదించుకోవాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.